చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మరి ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు ఈ ప్రిన్సిపల్ గారు, పిల్లలు, టీచర్స్, పిల్లలందరికీ ప్రతిదానికి చప్పట్లు కూడా తిన్నందుకు మీకు చాలా, ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయే టైము, అలాంటిది మీరు మెలకుగా ఉండి ఎంతో ఓపికగా చూస్తున్నారు కదా. చాలా మంచి పిల్లలు. విద్యార్థులు అంటే అలాగే ఉండాలి, అవసరమైనప్పుడు మెలకుగా ఉండాలి, చదువులు కూడా అలాగే ఉండాలి. ఏదో ప్రోగ్రామ్స్ వేసే అంత ఉత్సాహంలోనే కాదు, అన్ని విషయాల్లో ఉండాలి ఓపిక అనమాట. సో ఈ వార్షికోత్సవం, ఇది 13వ వార్షికోత్సవం, యాన్యువల్ డే. ఈ యాన్యువల్ డే అంటే మీరు మేడం గారు ఒకటి చెప్పారు, మా పేరెంట్స్కి అంత పేషెన్స్ లేదు వినడానికని. మీరు సహజంగా ఏంటంటే పిల్లలు ఎగరడం, వాళ్ళు గెంతడం చూస్తే ఆనందిస్తారు. దానికన్నా కూడా మీరు ఒక విద్యా సంస్థలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నందుకు ఎక్కువ సంతోషించాలి మీరు. అది వాళ్ళు డాన్సులు ఇళ్ళలో కూడా వేస్తారు కదా, దానికి దీనికి తేడా పెద్ద ఏమి లేదు. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అది మీరు మీ పిల్లల్ని భవిష్యత్తులో మీరు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దాన్ని మీరు బేస్ చేసుకోవాలి. పిల్లలు డాన్సులు వేస్తారు, అది కూడా వాళ్ళ పార్ట్ ఆఫ్ వాళ్ళ స్టడీస్. అది ఈ స్కూల్లో నేర్పించేది. వాళ్ళ చదువుతో పాటు వాళ్ళు వేసే ప్రతి ఒక్క అడుగు, అది మాటలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, వాళ్ళు చేసే ప్రతి పని కూడా సంతోషంగా జరుగుతుందంటే దానికి బేస్ అనేది స్కూల్ అనమాట. ఆ స్కూల్లో అంటే ఇంట్లో కూడా చేస్తారు, కానీ స్కూల్లో నేర్పించేది వేరుంటుంది. ఒక విలువలతో కూడినది నేర్చుకుంటారు, ఇంట్లో నేర్చుకునేది వేరనమాట. సో అది మీరు గమనించాలి. ఎందుకంటే నేను కూడా ఒక విద్యా సంస్థలో పనిచేసేదాన్ని కాబట్టి నా దృక్పథం ఎలా ఉంటుందంటే పిల్లలు ఎట్లాగా చేస్తారని కాదు, అన్ని విషయాల్లో వాళ్ళు ముందుంటున్నారా లేదా. తల్లిదండ్రులుగా నేను కూడా ఒక తల్లినే. నా పిల్లలు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి క్రమేపీ ఇలాగా పెంచబట్టే వాళ్ళు ఈరోజు ఒక స్థాయికి వెళ్ళారనమాట. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా మీకు. నేను చెయ్యకపోతే నేను చెప్పలేను, ఆ ధైర్యం నాకు రాదు. అబద్ధాలు ఆడటం అనేవి అది వల్ల కాని పని, ఎక్కడో దగ్గర తడబాటు అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు పేరెంట్స్గా మీరు ఏమి గ్రహించాలంటే, పిల్లలు ఒక పని చేస్తున్నప్పుడు, వారు ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతగా సంతోషిస్తారో, అలాగే పిల్లలు వయసులో పెరిగే కొంది వాళ్ళ పట్ల మీ యొక్క శ్రద్ధ అనేది అధికం అవుతూ ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు తెలుసు మనకి, ఇవాళ రేపు సమాజం అనేది చాలా చెడ్డగా భయంకరంగా ఉంటుంది. ఎవరిని నమ్మలేని పరిస్థితులు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయి, మీకు తెలుస్తున్నాయి, జరిగాయి మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అన్నది. ఒకప్పుడు అలా తెలిసేది కాదు. కాబట్టి అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ, ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో, ఒక స్కూల్లో ఎలాగైతే వాళ్ళకి కోచింగ్ నడుస్తుందో అన్ని విషయాల్లో దాన్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా ముందుకు నడిపించాలి. అప్పుడు ఇంకా సంతోషం, వాళ్ళు ఒక మంచి భవిష్యత్తుకు వెళ్ళినప్పుడు ఇంకా సంతోషం అనేది మీకు లభిస్తుంది అనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పాను, మేము ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి యాన్యువల్ డేకి వస్తూనే ఉన్నాము. సో మా స్కూల్లో 2500 మంది పిల్లలు ఉంటారు ఒక స్కూల్ మొత్తం. మా పేరెంట్స్ 5-6 వేల మంది అటెండ్ అవుతారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. సో ఇది అనేది మాకు చాలా చిన్నది మేము చేసే ప్రోగ్రామ్స్తో కంపేర్. అయినా కూడా మీరందరూ ఎంతో వచ్చి ఓపికతో కూర్చున్నారు చూడండి. ఈ టైంలో దాన్ని మేము ఎంతైనా ఎంకరేజ్ చేయాలి. లేట్ అయింది, దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామంటే చాలా పనులు పెట్టుకొని వస్తాం అన్నమాట.